కొవ్వూరు పట్టణంలోని టోల్ గేట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ శివక్షేత్రంలోని బ్రహ్మసూత్రం మల్లన్న సన్నిధిలో మహాశౌర్యయాగం ఘనంగా నిర్వహిస్తున్నారు. 7 రోజుల్లో భాగంగా బుధవారము స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సూర్యోపాసకులు విక్రమాదిత్య నేతృత్వంలో స్వామివారికి విశేష పూజలను సూర్య నమస్కారాలను జరిపించారు. ఈ సందర్భంగా విక్రమాదిత్య మాట్లాడుతూ మాఘమాసంలో సూర్య భగవాన్ని ప్రత్యేకత ఉంటుందని, సూర్యారాధన చేసిన వారి కుటుంబాలలో శుభాలు కలుగుతాయని చెప్పారు. 12వ తేదీన మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో యాగం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలతో పాటు సూర్యనారాయణమూర్తికి ఉషా సౌజన్య ఛాయాదేవిలకు శాంతి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. భక్తులంతా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఆలయ నిర్వాహకులు అనపర్తి శివరామకృష్ణ, శివసేవకులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు. यावमेव अत्र कार्यक्रमः विशेषतया आयोजितः अतीव सन्तोषः। सर्वेषामपि शुभं भूयात्। यावमेव अस्माभिः सङ्कल्पितं यत् यज्ञयागादि कार्यक्रम अनुष्ठानाय एतत् क्षेत्रं सुक्षेत्रं भवतु। सर्वेषामपि अत्रत्यानां सर्वेषामपि ग्रामवासिनाम् आरोग्यम् आयुः आरोग्यम् ऐश्वर्यं भवतु इति। మరి ఫలితం అది అందరికీ అది దొరకదండి. అవును, అందరి క్షేత్రానికి రాలేదు. అసలు ఈ ప్రకృతి శివలింగం ఇక్కడ ఉందని కూడా కొంతమందికి మాత్రమే తెలుసు. అవును, అంటే వాళ్ళందరూ కూడా ధన్యోక్తులు అన్నమాట. అవును, ఆ సందర్భంలో అయితే ఆయన పరమేశ్వరుడు వద్దు అన్నారు. వెళతాననుంది ఆ సతీదేవి. సరే దేవి, నీవు వెళ్ళాలంటే వెళ్ళు, నేను రాను అని అనగానే, అయ్యో నా భర్త రాకుండా నేను వెళుతున్నాను అని చెప్పి చింతిస్తూ అమ్మవారు కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుంది. అది ఎవరైనా చూసారో తెలుసా? నందీశ్వరుడు, బృంగేశ్వరుడు. అమ్మకి తెలిపోవడం ఏంటి? మేమందరం అమ్మ వెనక వెళ్ళిపోతామని చెప్పి ఏ విధంగా ఆడుతున్నారయ్యా? రుద్రాచరుడు రుద్రగణంబులు